వైసీపీ తీర్పాయి మంత్రి నారాయణ మండిపడ్డారు. అభివృద్ధిని వైసీపీ గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీలో మార్పు రాలేదన్నారు. జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి విమర్శించాలా, దేనికి విమర్శిస్తున్నారో నేను ఒకటే క్వశ్చన్ వేస్తా. ఎందుకు ఈ ఎన్టీఆర్ సిజిలో పక్కన చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు మూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో 2019 ఫిబ్రవరి నెల ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1,100 కోట్లు అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 160 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అంటే అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నానే, అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇట్టే కానీ చేస్తుంటే ఆ 11 సీట్లు రేపు ఎలక్షన్లు 0 అవుతాయి.